నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్ కుమ్మరి బస్తీలో మంత్రి తలసాని ప్రచారం ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థి నామన శేష్ కుమారి కామారెడ్డి పట్టణ సిఐ జ్యోతిష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు మెదక్ జిల్లా టేక్మాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రైతులు ఉపయోగించుకోవాలని సూచించిన వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ నారాయణపురం గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాం స్పష్టం చేసిన గ్రామ సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ బోడుప్పల్ 11వ డివిజన్లో చెట్ పూజా మహోత్సవం హాజరైన మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ ఇక డీటెయిల్స్ వెళ్తే హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్ కుమ్మర్ బస్తీ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి నామన శేషకుమారికి మద్దతుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇన్ఛార్జి ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు డివిజన్లో మరి పాదయాత్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ మార్చులు మరి కేటీఆర్ గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎక్కడ పోయినా కనిపిస్తే కొట్టొచ్చినట్టు ప్రజల ముందు ఉన్నాయి. ఈరోజు ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ ఎప్పుడు జరగలే. అయితే ఎలక్షన్లలో ఏంటంటే ప్రజాస్వామ్య వేదిక ఇది. అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేయొచ్చు, అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా పోటీ చేయొచ్చు. కానీ జనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను గెలుస్తే ఇగో ఈ కార్యక్రమాలు చేస్తా, నేను గెలుస్తేనే ఈ సంక్షేమం ఇస్తా, మీకు అందుబాటులో ఉంటా అనేది ప్రధానమైనటువంటి 3 అంశాలు. కానీ నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నాం. అసలు సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేసి వ్యక్తిగత దూషణలతోని లేనిపోని మరి కల్మషాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం తప్ప జరుగుతున్నటువంటి పరిణామాలు వేరే కనిపిస్తలేవు మనకు. రెండోది ఏంటంటే మీడియా అటెన్షన్, పబ్లిక్ అటెన్షన్ అంతా తన వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప దానివల్ల ఏం జరిగేది లేదు. రెండోది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ కార్యక్రమం జరగాలన్నా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరిగేటువంటి అంశాలు. రెండోది వాళ్ళు మాట్లాడే వాళ్ళు కూడా అసలు ఈ హైదరాబాద్కు మీరు ఏమి ఇచ్చినో చెప్పుకోండి, ఇగో మేము ఇచ్చినవి చేయబోతున్నాం. ఈ 25,000 రూపాయలు ఎలక్షన్ తర్వాత ఇస్తాను. నీ ప్రధానమంత్రి వచ్చి ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర ఒట్టు తినమని నేను వస్తాడా అంటే ఒక స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలి కదా. రెండోది ఎలక్షన్లో అసలు విషయం జనం సమస్య ఏముంది, ఆ సమస్యకు పరిష్కారాలు అది చెప్తాడా, లేకపోతే రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం అంటే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో అశాంతిని సృష్టించాలి. ఒకటి ఏం జరుగుతుందంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టణ సిఐ జ్యోతిష్ ఇంట్లో ఉదయం 9 గంటల నుంచి ఏజీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో భాగంగా సోదాలు చేస్తున్నట్టు అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు కొంత మేరకు సమాచారం లభించిందని, మొత్తం సోదాలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రధానంగా ఐపీఎల్ బెట్టింగ్ల విషయంలో జరిగిన అవినీతికి సంబంధించి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో టేక్మాల్ మండల వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో వర్షాకాలంలో 7,220 ఎకరాల్లో వరి పంట పండించాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 4 వడ్ల కొనుగోలు కేంద్రాలు, 4 సొసైటీలు, 3 ఐకేపీ కేంద్రాలు ప్రారంభించినట్టు తెలిపారు. రైతులందరూ సహకరించి వడ్లను అమ్ముకోవాల్సిందిగా సూచించారు. టేక్మాల్ మండలంలో ఈ వానాకాలంలో వరి పంట అనేది మొత్తం 7,220 ఎకరాల్లో పండించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల అనుగుణంగా టేక్మాల్ మండలంలో మొత్తం ఐకేపీ సెంటర్లు 4 సెంటర్లు, సొసైటీ సెంటర్లు 3 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో రోజు మనము టేక్మాల్ సెంటర్లో దాదాపుగా 1,500 నుంచి 2,000 సంచులు కొనడం జరుగుతుంది. అలాగే ప్రతి సెంటర్లో కూడా 1000 నుంచి 1,500 సంచులు కొనడం జరుగుతుంది. మనకు ఏదైతే ప్యాడీ బెల్ట్ వరి ఎక్కువ ఉన్న గ్రామాల వారీగా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఎలకుర్తి, కోరంపల్లి, దన్నూర, అచ్చనపల్లి, కుసంగి గ్రామాల వారీగా సెంటర్లు ఉన్నాయి. అలాగే ఎల్లుపేట్, సూరంపల్లి గ్రామాలలో కూడా సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. చిన్న చిన్న తాండాస్ అన్ని కలిపి టేక్మాల్ సెంటర్లో ఎక్కువ శాతం పెట్టడం జరిగింది. మనకు హమాలి అనేది క్వింటాల్కి రైతు మాత్రమే భరించుకోవాలి. సుతలి మాత్రం గవర్నమెంట్ మనకు తెలంగాణ ప్రభుత్వమే అందిస్తుంది. సెంటర్ల వారీగా సుతలి మాత్రం సెంటర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హమాలి మాత్రం ఎవరు రైతు వాళ్ళే భరించుకోవాలి. ఇంకోటి కాంటా మాత్రం మనకు అన్ని జల్లెడ పట్టిన తర్వాతనే కాంటా చేయడం జరుగుతుంది. అది మాత్రం రైతులు గమనించాలి. ఖచ్చితంగా జల్లెడ పట్టిన వడ్లు మాత్రమే రైస్ మిల్లర్స్ దించుకుంటారు. అనవసరంగా దీన్ని ఇక నారాయణపురం గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ అన్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, క్రిమిటోరియం పనులను విజయవంతంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పంచాయతీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి పనికి గ్రామ కార్యదర్శి నల్లగంట్ల మురళి, ఉప సర్పంచ్ శివాజీ, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నారని వారు అన్నారు. నేను నారాయణపురం గ్రామ సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రకృతి వనము, హరితహారము, ట్రాక్టర్ కొనుగోలు చేసి చెత్తను డంపింగ్ యార్డ్కి సరఫరా మార్నింగ్ 6 నుంచి డంపింగ్ యార్డ్కి తోలుకొచ్చి దాన్ని చెత్తని వేరు చేయటం, వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ని, మెటల్ మొత్తం వ్యర్థ పదార్థాలన్నీ తీసివేయటం అవన్నీ చేస్తున్నాము. సీసీ రోడ్లు పోసాము, గ్రావెల్ తోలిచ్చాము. వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రకృతి వనానికి, అర్థహారానికి వాటర్ సప్లై చేస్తున్నాము. మొక్కల నీళ్ళు పోస్తాము. మా గ్రామ అభివృద్ధికి ఆదర్శ. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని 11వ డివిజన్లో గల రాచెరువు సమీపంలో బిహారీ ప్రాంత వాసులు చెట్ పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, స్థానిక కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గౌడ్ హాజరయ్యారు. కార్తీక షష్ఠికి 2 రోజుల ముందు మొదలుపెట్టి 2 రోజుల తర్వాత వరకు అంటే 4 రోజుల పాటు చెట్ పూజ జరుపుకుంటారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్య భగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగిస్తారు. పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ కార్యక్రమంలో చెట్ పూజ సమితి ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ భగత్, జనరల్ సెక్రటరీ ప్రవీణ్, సభ్యులు రియా, ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. సో మరి 11వ డివిజన్ కార్పొరేటర్గా మరి చాలా బాగా జరిగిందండి. మేము ఎప్పుడు ఇలా చూడలేదు. మమ్మల్ని ఇన్వైట్ చేశారు సంజయ్ భగత్ గారు. ఈ ఛట్ పూజ ఇలా మాకు చూపించినందుకు అన్నగారికి మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ఈ ఛట్ పూజ చేసుకుంటున్నారు కదా, ఈ కరోనా వల్ల చాలా తక్కువగా వచ్చారంట. మాకు ఈ జనాలు చూస్తేనే ఎక్కువగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ కల్లా వీళ్ళకు మేము ఇందాకే మాటిచ్చాము ఘాట్ కట్టిస్తామని. అదేవిధంగా బతుకమ్మకు కూడా మాకు చాలా అవసరం. ఈ ఛట్ పూజ ఇలా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళు ఈ పూజలో మాకు కొంచెం భాగం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. మన భారతీయ సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన స్త్రీలు మాతృమూర్తులంతా ఈరోజు ఉపవాసం ఉండి 2 రోజులు ఉపవాసం ఉండి ఏదైతే మన తెలంగాణలో కేదారి గౌరమ్మ
నోము ఎట్లా చేసుకుంటామో అలాగే 4 రోజులు వాళ్ళ దీక్షలో ఉండి ఒక పొద్దు ఉండి వాళ్ళ యొక్క పూజలు అతి పవిత్రంగా నిర్వహించినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో ఈ పుణ్య కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకొని మాకు కూడా ఆ భగవంతుడు ఆ ఈశ్వరుడు మన ఈ యొక్క ఆదిత్యుడు సూర్య భగవానుడు అందరికీ శుభ సంతోషాలు ఇవ్వాలి, అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మీ యొక్క మీడియా ద్వారా నేను మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాను. ఏదైతే ఇక్కడ వాళ్ళు సొంత నిధులతోటి ఖర్చు చేస్తూ ఉన్నారు, ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు కానీ కార్పొరేటర్ గారు మాట ఇచ్చారు. ఇక్కడ ఛట్ పూజ ఘాట్ కట్టి అది ఛట్ పూజ ఘాటు రేపు బతుకమ్మ ఘాటు కూడా 2 విధాలుగా ఉపయోగపడుతుంది. మరి కార్పొరేషన్ నుంచి కొన్ని నిధులు కేటాయించి ఇక్కడ మంచిగా ఘాట్ కట్టించవలసిందిగా ఈ యొక్క పాలక మండలిని మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఛట్ పూజ చేసుకొని మా యొక్క ఏరియాను ఇంత పావనం చేస్తున్నటువంటి మిత్రులందరికీ తల్లులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. का विशेष पर्व छठ पूजा जिसे महापर्व कहा जाता है वह छठ पूजा के रूप में मनाया जाता है, जो कि विगत 12 वर्षों से एक छोटे परिवार के रूप में शुरुआत किया गया परिवार आज एक बृहद बोडुप्पल में पूरा परिवार एक छठ पूजा के नाम पे एकत्रित हो जाते हैं। उसके लिए बोडुप्पल वासियों को काफ़ी धन्यवाद। थैंक यू। रखते हुए मनाया गया है। यहाँ पे मास्क, सैनिटाइजर और सोशल डिस्टेंसिंग के साथ यहाँ पे आज मनाया गया है और इसी तरह उम्मीद है कल सुबह भी मनाया जाएगा। छठ पूजा की हार्दिक शुभकामनाएं। నాగోల్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముస్కు శైలజ శేఖర్ రెడ్డి ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా శైలజ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. నాగోల్ డివిజన్ ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరించి ప్రజల పక్షాన పనిచేస్తానని చెప్పారు. నాగోల్ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ముస్కు శైలజ శేఖర్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరూ చేయి గుర్తుకు ఓటేసి శైలజ రెడ్డి గారిని గెలిపించగలరు. గెలిచిన తర్వాత ప్రజలలో అందుబాటులో ఉండి అన్ని సేవలు చేస్తారని. మైలార్దేవపల్లి డివిజన్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధిస్తుందని అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ల పర్వం ముగియడంతో పలు పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ తోకల శ్రీనివాసరెడ్డి మైలార్దేవపల్లి ఓల్డ్ విలేజ్, బృందావన్ కాలనీ, టాటానగర్ తదితర బస్తీల్లో పార్టీ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేసి బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మైలార్దేవపల్లి డివిజన్లో అధికారికంగా నామినేషన్ ఇచ్చిన తర్వాత మైలార్దేవపల్లి గ్రామం నుంచి మరి బీజేపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా కావ్య ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఒక కార్యక్రమానికి చూసినట్టయితే భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ బలపరుస్తూ వాళ్ళందరూ కూడా ముందుకు ప్రజలందరూ కూడా వాస్తవంగా ప్రజలందరూ కూడా ఈరోజు వాస్తవానికి టీఆర్ఎస్ పార్టీ చేసిన ఏం లేదు అది సంవత్సరాలని చెప్పేసి అదేవిధంగా ఇచ్చిన వార్తలు నిలబెట్టలేకపోయిన పరిస్థితి అందరికీ ప్రజలందరూ రిలైజ్ అందరూ మళ్ళీ ప్రజలందరూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో అద్భుతమైన సాధ్యమవుతుందని ప్రజలందరూ గుర్తించిన ప్రమోదం పడుతున్నారు. వాళ్ళందరూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసి రాజేంద్రనగర్ డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అర్చనా జయప్రకాష్ తన ఎన్నికల ప్రచారాన్ని ఎర్రబుడ్డ బస్తీ నుంచి మొదలుపెట్టారు. గడప గడపకు ప్రచారం చేస్తుండగా ప్రజలు స్వయంగా బయటకు వచ్చి పూలమాల వేసి స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో శ్రీధర్, బొక్క బాలరెడ్డి, నరేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ప్రజలకు అందరికీ నా
నమస్కారం. నా పేరు అర్చన. నేను బీజేపీ నుంచి రాజేంద్ర డివిజన్ 60 నంబర్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏవేవైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి సమస్యలు చేయలేదో అవన్నీ నేను చేస్తాను. ఇక్కడ ఎర్రబోడ దగ్గర ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, లేకపోతే రోడ్ ప్రాబ్లం కానీ, ఎవరికైతే ఇల్లులు కానీ, ఎవరికైతే జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చేస్తాను, పరిష్కారం చేస్తాను. ఈరోజు ఎక్కడ ప్రచారం మొదలుపెట్టాను? ఇప్పుడు నుంచి చేశాను. ప్రజలు ఏమంటున్నారు మీరు అక్కడ వెళ్ళి వాళ్ళకి వివరణ గురించి వివరిస్తాను? తప్పకుండా డెఫినెట్గా మేము గెలుస్తామని, 100 ఎక్కువ మెజారిటీతోనే గెలుస్తాము. మీరు ఏ నినాదంతో సేవ చేయాలి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బిచ్కుంద శాఖ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ బిచ్కుందలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి విడుదలైన 2 కోట్ల రూపాయల నిధులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నిధుల ద్వారా కళాశాలని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి ఏబీవీపీ సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మనోజ్, జిల్లా సహా వ్యవస్థ ప్రముఖ్ ముప్పిడి వెంకట్, నగర కార్యదర్శి కరణ్, జగడం సాయిలు, బాలరాజు పాల్గొన్నారు. ఇంతవరకు కళాశాల ఎటువంటి డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితి ఈ బిచ్కుంద నగరంలో ఉన్నది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కరోనా కష్టకాలంలో ప్రైవేట్ అధ్యాపకులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకొని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూజీసీ ఇక సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన ఇడుపుగంటి రామారావు సోదరుడు వెంకటేశ్వరరావు మోసం చేసి ఆధార్ కార్డులో మార్పులు చేయాలని మాయమాటలు చెప్పి తన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని మీడియాతో వాపోయాడు. ఈ విషయంపై ప్రశ్నించగా తనను చంపుతానని బెదిరించినట్టు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్న 2 ఎకరాల 10 గుంటల భూమిని అధికారులు స్పందించి తనకిప్పించాలని వేడుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. 2 ఎకరాల 10 గుంటలు పొలం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్. 2 ఎకరాల 10 గుంటలు పొలం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నిర్మల్ జిల్లా ముథోల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజువారీ విధి నిర్వహిస్తున్న ఇన్ఛార్జి ఈవో పవన్ కుమార్ పట్ల స్థానిక సర్పంచ్తో పాటు ఆయన అనుచరులు దురుసుగా ప్రవర్తించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్ఛార్జి ఈవో పవన్ కుమార్ కార్యాలయంలో ఉండగా సర్పంచ్ రాజేందర్తో పాటు అనుచరులు తరలివచ్చి దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ తీరు పట్ల ఇప్పటికే గ్రామ పంచాయతీకి 5 ఈవోలు మారారని వెల్లడించారు. సర్పంచ్ అనుచరులు దురుసుగా ప్రవర్తించడంతో పాటు తనపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ తో పాటు 5 అనుచరులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. ఈ విషయమై ముథోల్ సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకుల అండదండలతో ఇష్టానుసారంగా వివరిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఇన్ఛార్జి ఈవోపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఇన్ఛార్జి పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు 6 కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. నిన్న అనగా తేదీ 19/11/2020 రాత్రి 8 గంటలకు మన ముదోల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారు రఘుపతి పవన్ కుమార్ గారు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సారాంశం ఏమనగా నిన్న రాత్రి 7 గంటలకు తన ఆఫీస్లో కూర్చొని తన రఘుపతి పవన్ కుమార్, నేను పంచాయత్ సెక్రటరీ గారి ఇన్ఛార్జ్ పనిచేయడానికి వచ్చాను. నేను బ్రహ్మంగాంలో పనిచేస్తా. ఇక్కడ గత ఉన్న ఈఓని ఈ సర్పంచ్ ఎవరున్నారో రాజేందర్ గారు, వారు 1,40 లక్షలు అభియోగం మీద ఆయన లీవ్ పెట్టి వెళ్ళిపోయిండు. దాని తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఇక్కడ నమస్తే అండి, నా పేరు రాజేందర్, నేను ముదల్ సర్పంచ్ని. నిన్న రాత్రి 7:30 ప్రాంతంలో నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా అవుట్ ఆఫ్ ఆఫీస్ టైంలో జీపీ లైట్లు వెలుగుతున్నాయని. సో నేను జీపీకి వచ్చి వచ్చేటప్పుడే నేను రిపోర్టర్ కూడా చెప్పి వచ్చినా నేను. సో వాళ్ళు తీసుకొని వచ్చి నేను కూడా అంటే కెమెరా సమక్షంలోనే అడగడం జరిగింది ఈఓ గారిని, మరి ఏం చేస్తున్నారంటే వేరే జీపీ వర్క్ చేస్తున్నాం అని అన్నారు. నేను వేరే జీపీ అయితే వేరే జీపీలో చేయండి, ఈ జీపీ వర్క్ ఈ జీపీలో చేయాలంటే
లేదు మన జీపీ వర్క్ చేస్తున్నాం అని చెప్పారు. మరి ఏం చేస్తున్నారో చూపెట్టండి అని చెప్తే ఇప్పుడు చూపెట్టాము, రేపు చూపెడతామన్నారు. మరి రేపు చూపెట్టేది ఇప్పుడు ఎందుకు వర్క్ చేస్తున్నారు అంటే లేదు మేము చూపెట్టాము ఇప్పుడు రేపు 10:30 రండి అని చెప్పేసి నాకే సమాధానం మొత్తం దాటవేసారు. సో నేను అన్నమాట నాకు ఇన్వార్డ్ రిజిస్టర్, అవుట్ వార్డ్ రిజిస్టర్, కంప్లైంట్ రిజిస్టర్ తీసుకురండి. మరి ఏ కంప్లైంట్ మీద వర్క్ చేస్తారో నాకు తెలియాలి కదా. ముషీరాబాద్ నియోజకవర్గం బోలక్పూర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి బింగి నవీన్ కుమార్ మహంకాళి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ కి వేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగిన సంగతి చూశారు. ఈనాడు గ్యారంటీగా చెప్తున్నాను, హైదరాబాద్ సిటీలో 100కు పైగా స్థానాలను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కారు జోరును ఎవరు అడ్డుకునే ప్రసక్తి లేదు. ఈనాడు హైదరాబాద్ సిటీని ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ సిటీగా తయారు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దగ్గరగా తెలియపరుస్తున్నాను. ఈనాడు భారతదేశంలో ఏ మూల ఉన్నా కానీ, ఎలాంటి సెలబ్రిటీ అయినా కానీ, ఎలాంటి ఇండస్ట్రీస్ట్ అయినా కానీ ప్రతి ఒక్కరూ హైదరాబాద్ సిటీకి వెళ్ళాలి, అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడనే ఉండాలి, సుఖంగా సంతోషంగా మంచి శాంతి భద్రతతో ఉండాలనుకున్నప్పుడు, మన మానవ ప్రాణాలు బాగా ఉండాలనుకున్నప్పుడు హైదరాబాద్ సిటీనే బెస్ట్ సిటీ ద కంట్రీ అని చెప్పేసి ప్రజలకు తెలిసిన సంగతి తెలియపరుస్తున్నాను. కాబట్టి అందుకే ఈరోజు మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ చూసి ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద ఇండస్ట్రీస్ కూడా మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాన్ని ఎన్నుకొని ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల యువత ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అన్ఎంప్లాయ్స్ ఉన్నారో, చదువు లేని ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మరి స్త్రీల మానవ ప్రాణాలు కాపాడాలి. ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ బీజేపీ అభ్యర్థి పావని వినయ్ కుమార్ చిక్కడపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం నామినేషన్ వేశారు. తనను గెలిపించవలసిందిగా ఓటర్లను కోరారు. జనతా పార్టీ రాష్ట్ర శాఖ అలాగే పూజ్యులు పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ వాళ్ళందరూ కూడా మాపై నమ్మకం ఉంచి ఇవాళ గాంధీనగర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ క్యాండిడేట్గా శ్రీమతి అండ్ శ్రీ ఏ పావని వినయ్ కుమార్ గారిని వాళ్ళు ఇవాళ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మేము పెద్ద ఎత్తున సాయిచంద్ గారి నాయకత్వంలో, గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు సాయిచంద్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ గుడి నుంచి మేమందరం కూడా స్టేట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ బీ ఫామ్ తీసుకొని అక్కడ నుండి సర్కిల్ ఆఫీస్కి హ్యాబిట్స్లో మేము నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాం. చెప్తున్నాను, ఖచ్చితంగా గాంధీనగర్ డివిజన్లో 100 మంది కేసీఆర్లో సీఎంలు వచ్చినా, 100 మంది కవితలు వచ్చినా ఎట్టి పరిస్థితుల గాంధీనగర్ డివిజన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. కేటీఆర్ రాని, కవిత రాని, కేసీఆర్ రాని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. అదే రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏదైతే ఇప్పుడు నిర్వహిస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ రకంగా అందరం కూడా తెలియజేస్తున్నారు. అదే రకంగా గాంధీనగర్ వాడ మొత్తం కూడా కాషాయం జెండా. గాంధీనగర్ డివిజన్లో వివిధ రకాల సమస్యలు
ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చినాక అన్ని విధాలుగా గాంధీనగర్ డివిజన్ని అభివృద్ధి చేస్తాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ అమీర్పేట్ డివిజన్ కుమ్మర్ బస్తీలో మంత్రి తలసాని ప్రచారం. ఇంటింటి ప్రచారం చేస్తున్న అభ్యర్థి నామన శేష్ కుమారి. కామారెడ్డి పట్టణ సీఐ జగదీష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోదాలు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు. మెదక్ జిల్లా టేక్మాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం. రైతులు ఉపయోగించుకోవాలని సూచించిన వ్యవసాయ అధికారి రామ్ ప్రసాద్. నారాయణపురం గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతాం స్పష్టం చేసిన గ్రామ సర్పంచ్ అంకిరెడ్డి కనకదుర్గ. బోడుప్పల్ 11వ డివిజన్లో చెట్ పూజ మహోత్సవం. హాజరైన మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.